మాత సత్యమౌళిక వారు కాకినాడ వారు కూడా శంకర భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి ఆత్మబోధన తీసుకుంటున్నారు. వారు కూడా 20 నిమిషాలు. చాలా సంతోషం. ఎందుకంటే శంకర్లు ఇంత తోటని మనకి ప్రసాదించారు అనండి. దానిలో పువ్వులు కావాలా, పళ్ళు కావాలా, అది మనం కోసుకుని తినడమే. కోసుకోవడానికి మాకు తీరిక ఎక్కడుందండి అని మనం అంటామండి. కనీసం తీరిక లేనటువంటి మన ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో కూడా ఇలాంటి మహాత్ములు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడైనా బాగా ఏరుకోవాలి, బాగా పుంజుకోవాలి, అవి బాగా స్వలో ఆ రసాన్ని తాగాలి. చాలా సంతోషం అమ్మా. చెప్పండి మీరు 20 నిమిషాలు. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధవివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. యాజ్ఞవల్క ఆశ్రమ వార్షికోత్సవం 67వ వార్షికోత్సవం మరియు శ్రీ ప్రప్రథమ ప్రధాన ప్రకృష్ట ప్రబోధానంద సరస్వతి స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి అస్మదాచార్య పర్యంతమైనటువంటి మా ప్రేరణ గురుదేవులు శ్రీ 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 విష్ణుదేవానంద సరస్వతి వారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ద్వితీయ పీఠాధిపతిగా తమ కంటిన్యూ అయినటువంటి శ్రీ శ్రీ చిత్స్వరూపానంద స్వామి వారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీకృష్ణ చరణానంద స్వామి వారికి వేదిక అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ శివానంద సరస్వతి స్వామిని వారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి సాధు సత్పురుషులందరికీ కూడా నా శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి సత్పురుషులు, సాధువులు, ఆత్మబంధువులందరికీ నా యొక్క హరి ఓం. ఈ సాయం సంధ్యా సమయం మొదటి రోజు కార్యక్రమం ఇంచుమించుగా పూర్తయినట్టే. ఎందుకంటే సాయం సంధ్య ఈ కార్యక్రమంతో మొదటి రోజు విజయవంతంగా పూర్తవుతుందని భగవంతుడి దయ వల్ల ఆకాంక్షిస్తూ, విషయం ఏంటంటే మీకు 2 రహస్యాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రహస్యం అంటే చాలా సీక్రెట్. అందుకని మీరందరూ చెవులు ఇక్కడ పాడేయాలి. అందుకంటే ఈ రహస్యాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఎందుకంటే రహస్యం కాబట్టి. అయితే రహస్యం ఏంటంటే ఈ వేదాంత సభ మహాసభ. వేదాంత సభ మామూలు సభ కాదండి, మహాసభ. ఈ సభలోకి ఎవరు రావాలి అనే దాని మీదే మొత్తం అంతా ఆధారపడి ఉందండి. ఇవాళ రోజు, రేపు, తర్వాత రోజు ఏదైతే ఉన్నాయో అంతా కూడా మన
స్వరూపాన్ని తెలియజేసే సభ ఇది. అంటే మన గురించి మనకి కూర్చోబెట్టి చక్కగా ఒలిచి మహాత్ములు మనందరికీ మీకు నాకు కూడా తెలియజేస్తారు. అయితే ఇక్కడ రహస్యం ఏముందండి అంటే అదిగో అక్కడే ఉంది రహస్యం. ఏంటంటే చిన్నపిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం కదా, పంపించినప్పుడు వాడిని నర్సరీలో కానీ ప్లే స్కూల్లో కానీ వేసినప్పుడు అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి వాడికి? అబ్బో 100 మంది ఉండొచ్చు. మున్సిపల్ స్కూల్ అయితే 200 మంది ఉండొచ్చు. కానీ వాడు తరగతులు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే 10వ తరగతి వచ్చేటప్పటికి అంతమంది ఉండరు, కొంచెం తగ్గుతారు. ఇంటర్ వెళ్ళేటప్పటికి, ఇంజనీరింగ్ వెళ్ళేటప్పటికి అలా అలా ఆ సమూహం తగ్గుకుంటూ వస్తుంది. ఎవడు ఉత్తీర్ణుడు అవుతాడో వాడు మాత్రమే అక్కడ ఉంటాడు. అయితే పిహెచ్డి లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అంతమంది 100 మంది ఉండరండి. అక్కడ ఏముంటారంటే 10లో 2 మాత్రమే ఉంటారు పిహెచ్డి లెవెల్ డాక్టరేట్ వచ్చేటప్పటికి. అదే విధంగా ఇక్కడ కూడా మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వేదాంత సభలో అర్హులు ఎవరో మన శంకర్లు చెప్తున్నారు. ఏమనంటే తపోభిః క్షీణపాపానాం వీతరాగినాం ముముక్షోయం అపేక్షోయం అని చెప్పేసి అనేసారండి. అంటే ఇంతమంది మనం వచ్చామంటే ఎందుకు వచ్చాం? మన అర్హత ఏంటంటే తపస్సు చేత మన యొక్క ఏవైతే ఉన్నాయో పాప కర్మలు కానివ్వండి, పుణ్యకర్మలు, ఏదైనా కర్మే కదా. బంగారం సంఖ్యలు ఇనుప సంఖ్యలు అని చెప్తున్నారు కదా మహాత్ములు. మరి 2 తెగిపోతేనే ఆ తపస్సు క్షీణం అయిపోతేనే, ఏ క్షీణం? పాప క్షీణం. తపోభిః క్షీణ పాపానం వీతరాగినాం. ఏవైతే ఆ తపస్సు చేత వారికి ఏవైతే ఉన్నాయో పాపాలన్నీ క్షీణించబడి ఆ రాగాన్ని విడిచిపెట్టి, రాగాన్ని మేము ఎక్కడ విడిచిపెట్టామండి అంటారా? మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని త్యాగం చేసి 3 రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చారు కదా, ఇది వీతరాగనం కాదంటారా చెప్పండి? అందుకని మీరందరూ కూడా నాతో సహా, ఎందుకంటే నేను గృహస్థాశ్రమంలోనే ఉన్నాను కాబట్టి మనమందరం కూడా తపస్సు చేత పాపాన్ని క్షీణం చేసుకుని వీతరాగినం, ఆ వీత రాగాన్ని విడిచిపెట్టి ముముక్షూనాం, మోక్షము మీద అపేక్షతో చెప్పి మనము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇది మన అర్హత. ఇది మొదటి రహస్యం. మాతాజీ చెప్తున్నారు ఉపేక్ష ఉండకూడదు, అపేక్ష ఉండాలని చెప్పి. అందుకని ఆ అపేక్షతో మనము ఇక్కడికి వచ్చాము. శంకర్లు కూడా ఆ అపేక్షతోనే ఆ ఆత్మబోధని రచించారు. కాబట్టి మనకి మొదటి అర్హత వచ్చింది. పిహెచ్డికి వెళితే అబ్బా నేను పిహెచ్డికి వెళ్ళిపోయాను, 5 సంవత్సరాలు చదువుకుంటే కాళ్ళ మీద కాలేసి కూర్చుని 5 తర్వాత 6 తర్వాత డాక్టరేట్ వచ్చేస్తుంది, డాక్టర్ అని చెప్పి మన పక్కన పెడతారు అనుకోవడానికి లేదండి. అంతదాకా వెళ్ళిన తర్వాత ఆ డాక్టరేట్ సంపాదించుకోవడానికి వాడు పడిన కష్టాలు 5 ఏళ్ళ 10 ఏళ్ళ వాడికే తెలియాలి. అంత కష్టపడాలి. ఎంత కష్టపడితే మన శ్రీకృష్ణ చరణానంద స్వామి వారికి డాక్టరేట్ వచ్చిందో నాకు తెలియదు మరి. అందుకనే ప్రభుత్వం మనకి ఇచ్చింది అంటే వారి యొక్క కష్టం, త్యాగం, వారి వెనకాల కృషి ఉంటేనే కానీ అంత పెద్ద పెద్ద పేర్లు రావండి. అదేవిధంగా ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే, కనీసం తొంగి చూడాలి అంటే, ఆ డాక్టరేట్ మనం సంపాదించాలి అంటే ఇక్కడ డాక్టరేట్ అంటే మన ఆత్మ గురించి, మన సుస్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవడమే అల్టిమేట్ సుప్రీం స్థితి. ఆ స్థితికి మనము ఏమయ్యాం? ఎంపిక అయ్యాం. ఎవరి చేత? భగవంతుడి చేత. మనం అందరం కూడా చూడండి, మన ఏలూరు ప్రజలు ఎంతమంది ఉంటారు, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వింటున్నారు? ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి మాత్రమే అర్హత ఉన్నది. మనం చాలా గొప్ప వాళ్ళము. ఈ గొప్ప స్థితిలో ఉన్న మనము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహాత్ములు ఏదైతే మనకి చెబుతున్నారో ఆ అమూల్యమైన విషయాన్ని మనం పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు మీరు ఏదైతే తపస్సు చేత ఆ పాపాన్ని క్షీణం చేసుకుని త్యాగము చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చున్న దానికి ప్రతిఫలం ఏంటయ్యా అంటే చక్కగా వినడం.
ఆ వినడం కోసమే స్వామివారు పుస్తకాలు చెప్పించారు. నేను కూడా వెళ్ళాను దానికోసం. చక్కగా పెన్నులు తీసుకొచ్చారు. ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారో ఒక్కసారి చేతులు ఎత్తితే ఆనందపడతాం. బుక్స్ తీసుకున్నారా? అసలు పెన్నులు బుక్స్ తీసుకున్నారా? సరే, ఇప్పటికి ఏదో కొత్త బుక్స్ కాబట్టి దాచుకోండి, రేపు పొద్దున్న పాతవైపోతాయి కాబట్టి వాడుకోండి. ఆ విధంగా రేపు ఉదయాన్నే మీరు చక్కగా వచ్చి చక్కగా ఎవరికి ఏది కావాలో కాదు, ప్రతీదీ మనకు కావాలి. ఎందుకంటే ఇది వేద అంతము. దేనికి అంతము అంటే మన జీవితానికి అంతము, ఈ శరీరానికి అంతము. అటువంటి ఆ ఆనంద స్థితిని, ఆ పరిపూర్ణ స్థితిని మనం అందాలి అంటే కొంత నోట్స్ రాసుకోవాలి, కొంత ప్రాక్టీస్ చేసుకోవాలి, కొన్ని క్లాసులకి వెళ్ళాలి. ఇవన్నీ పట్టుకుని వెళితే మనకేమవుతుందంటే అది మనకి వంట పడడానికి ఇప్పుడు కాదు, ఇంకో వార్షికోత్సవమా అప్పుడు కాదు, మళ్ళీ 3 రోజులు క్లాసులు పెడతారా, ఎప్పుడొకప్పుడు రాక మానదు. అందుకనే ఒక స్వామీజీ అన్నారట, 2 స్వామీజీలు తపస్సు చేసుకుంటున్నారట. తపస్సు చేసుకుంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే, స్వామి నాకు మోక్షం ఎప్పుడు అని అడిగితే, నీకు మోక్షము రావడానికి ఇంకా 33 జన్మలు ఎత్తాలరా అన్నాడట. అప్పుడు ఈ స్వామీజీ, అబ్బో ఎంత మాట అన్నారు స్వామీజీ, మీకు గురుదేవా మీకు సాష్టాంగ నమస్కారాలు అన్నాడట. అదేంట్రా 33 జన్మలు ఎత్తాలి అంటే, 33 జన్మలు ఎత్తే కూడా గ్యారంటీ కదా, నీకు రాదనట్లేదు కదా, గ్యారంటీ ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి ఎవరైతే మనము ఉన్నామో మనము కూడా వారికే ఆ స్థితి ఉంటే మనం రావణాసుడు అంత తప్పులేమీ చేసేలేదు, కుంభకర్ణుని తప్పులేమీ మనం చేసేలేదు. మనం ఏమీ చేసాము, మనకి తెలియక ఏవో చేసి ఉండొచ్చు కాక, అంత మూర్ఖులమైతే కాము. అలాంటి వాళ్ళనే రామావతారంలో 14 సంవత్సరాలు తపస్సు చేసి హక్కును చేర్చుకున్న రామచంద్రుడు మనల్ని హక్కును చేర్చుకోడా? రామా అంటే రాడా? మనకెందుకు అంత అపనమ్మకం మన భక్తి మీద, మన సనాతన ధర్మం మీద, మన రామచంద్రమూర్తి మీద? ఏ రామా అని ప్రేమగా మనం ఎందుకు అనలేము? అంటే ఎందుకు రాడు అంటే వస్తాడు, తగ్గ జ్ఞానాన్ని మనకి అందిస్తాడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎప్పుడూ చేస్తాము. కానీ బోధన్య అన్య సాధన ఉపయోగి, అన్య సాధన వల్ల ఏమొస్తుందయ్యా అంటే పుణ్యం వస్తుంది, లేదంటే పాపం వస్తుంది, కానీ మోక్షం రాదయ్యా. పాకస్య వహినియా యజ్ఞం, ఒక వంట చేయడానికి అగ్ని ఎలా కావాలో జ్ఞానానికి మోక్షానికి ఏదైతే ఉందో, జ్ఞానం, మోక్షం, పరిపూర్ణత్వం, ఆనందం, సచ్చితానందం, ఇవన్నిటికీ ఒక్కటే పదమమ్మా, ఆనందం, సచ్చిత్తానందం. ఆ ఆనంద స్థితికి మనకు కావాల్సింది జ్ఞానం ఏవ. ఆ జ్ఞానాన్ని ఒక్కటి సంపాదిస్తే మనము ఎంచక్కగా ఆ కోటలో ఉండి యుద్ధం చేసే రాజుగారిలా ఆ రాజు యొక్క తత్వాన్ని పొంది పట్టాభిషేకం పొందవచ్చు. ఆ పట్టాభిషేకం నీకు నాకు కాదురా, ఆత్మారాముడికి. ఆ ఆత్మారాముడు ఎక్కడున్నాడు? అయోధ్యలో ఉన్నాడా, ద్వారకలో ఉన్నాడా? మీరు చెప్పండి, ఆత్మారాముడు ఎక్కడున్నాడు? అందుకే కదా అమ్మగారు ఆత్మారామానందరమణ, ఆ ఆనందరముడు రమణుడు ఆత్మారాముడు ఎక్కడున్నాడయ్యా అంటే మన ఆత్మ యందు ఉన్నాడు. అయితే మనము ఆత్మారాములము అవ్వాలంటే ఇంద్రియారాములము కాకుండా ఉండాలి. ఆ ఇంద్రియత్వాన్ని విడిచిపెట్టాలి. 3వ అధ్యాయంలో చెప్తుంది అదే కదా, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయు ఇంద్రియో రామ. ఆ ఇంద్రియారాముడు నువ్వు కాగవద్దురా అని చెప్తున్నాడు. ఆ ఇంద్రియత్వాన్ని విడిచిపెట్టి ఆ ఆత్మారామ తత్వం ఏదైతే ఉందో మన యందే ఉంది కాబట్టి ఆ ఆనందం, ఏ ఆనందాన్ని అనుభవిస్తే ఇక ఏ ఆనందము మనకు అక్కర్లేదో అటువంటి ఆనందం చాలా బాగుంటుందని ఎందరో మహర్షులు, శంకరులు మనకి చెప్పారు. కాబట్టి అటువంటి ఆనంద స్థితిని మనం అనుభవించే ప్రయత్నం చేయడం యొక్క సారాంశమే ఈ వేదాంత సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఆ స్థితిలో వెళ్ళి క్షణాన్ని కూడా వృధా చేయకుండా ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. చాలా సంతోషం శ్రీమతి సత్యమౌళిక గారు. ఇప్పుడు నాకు ఒక క్లూ దొరికిందండి. ఆమె చాలా చక్కగా చెప్పారు.
ఇలాంటి గృహిణి మిగిలినటువంటి గృహిణులకు ఫోన్లో సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతూ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ, ఇదిగో నాలాగే మీరు కూడా తయారు కావాలి, అంతేకాదు మీ పిల్లల్ని కూడా దీనికి సంసిద్ధం చెయ్యాలి అనేది చెప్పడం ఒక బాధ్యతగా, కర్తవ్యంగా స్వీకరిస్తారు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆమె చెప్పినట్లుగా ఇక్కడికి రావడం అనేది అర్హత ఉంటేనే, ఉన్నందుకే ఇక్కడ మనకి స్వరూపం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఏది చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా రాముడు ఎక్కడో, కృష్ణుడు ఎక్కడో లేడు, తెలియనప్పుడు ఎక్కడో ఉన్నాడు, తెలిస్తే ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనే ఆ స్వరూపానందాన్ని చక్కగా ఎదుట ఉన్నటువంటి మహాత్ములందరి ముఖాలలో, విశేషించి మా చిత్స్వరూపానందగిరి స్వామివారి ముఖార విందంలో ఆ సాక్షిత్వము, ఆ ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మానుభూతిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు. శంకరాచార్య స్వామివారు అనుకుంటారండి, చెబుతారు,